హాయ్ అండి, ఈరోజు చికెన్ వైట్ కరాహీ చేయబోతున్నాము. ఇది రెస్టారెంట్ స్టైల్ అండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నూనె పోసుకొని అందులో పట్ట, ఇలాచి, లవంగం వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులో అల్లం ఎల్లిగడ్డలో ఒక 5-6 పచ్చిమిర్చి వేసి రుబ్బుకోవాలి. ఆ పేస్ట్ కూడా ఈ నూనెలో వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా నూనెలో వేయించాలి. ఇలా బాగా అల్లం ఎల్లిగడ్డ వేగిన తర్వాత 1/2 kg చికెన్ కడిగి ఈ మిశ్రమంలో వేయాలి. నూనెలో వేసుకొని చికెన్ కూడా బాగా కొద్దిగా వేగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి, కారం, అల్లం ఎల్లిగడ్డ ఇదంతా చికెన్కి బాగా పట్టుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసేయండి. ఉప్పు వేయడం వల్ల చికెన్కి ముందే ఉప్పు పట్టుకొని చికెన్లో వాసన కూడా రాకుండా ఉంటుంది, నీచు వాసన. ఇలా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు తీసుకొని అందులో 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలిపి 3 బాగా కలిసేలాగా కలిపి ఇలా పక్కన పెట్టుకోండి. ఇది తర్వాత వేయాలి, ఇప్పుడే వేయకూడదు. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. కలిపి ఇందాక చికెన్ వేగిన తర్వాత చూస్తే ఇలా వాటర్ వస్తుంది. దీంట్లో ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు పచ్చివి కట్ చేసుకొని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వేయించకుండానే పచ్చి ఉల్లిగడ్డలే వేసి ఇలా పేస్ట్ చేసి ఇందులో వేసి ఈ ఉల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. కొద్దిగా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతుంది. ఉల్లిగడ్డ కూడా బాగా వేగిపోతుంది. ఉల్లిగడ్డలో కూడా పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. వేయించకుండా ఉండకూడదు. సో ఇలాగా వేగిన తర్వాత ఇందాక మనం పెరుగులో మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండి. ఇలా వేగిన తర్వాత ఈ పెరుగుని ఈ చికెన్తో కలిపి ఇలా పెట్టాలి. మూత పెట్టి కొంచెంసేపు పెట్టాలి. ఇలా అయిన తర్వాత ఇలా వాటర్ వస్తుంది. ఆ పెరుగులో వాటర్ అంతా వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిన వరకు కొద్దిగా వేయించండి. వేయించిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేయండి. జీలకర్ర పౌడర్ వేసి కలిపిన తర్వాత ఒక చిన్న టీ కప్పు క్రీమ్ వేయండి, మిల్క్ క్రీమ్, లేదంటే పాలమీగడ ఉన్నా కూడా వేయచ్చు. మిల్క్ క్రీమ్ వేయడం వల్ల కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండాలి. పిండి కొద్దిసేపు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టండి. ఇలా నూనె అంతా పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా నూనె పైకి తేలితే అప్పుడు ఈ పచ్చితనం అంతా పోయి వేగినట్టు. సో లాస్ట్లో కొద్దిగా అల్లం ముక్కలు చేసి ఇలా వేసి ఒక 2 గ్రీన్ చిల్లీ కూడా పొడవుగా చీల్చి ఇలా వేసి ఒక కొత్తిమీర కట్ట సన్నగా తరుగు చేసుకొని ఇలా లాస్ట్లో వేసి కలపండి. ఇదేనండి చికెన్ వైట్ కరాహీ. ఇది రెస్టారెంట్ స్టైల్ అండి. రెస్టారెంట్లో ఎలా వండుతారు. ఇది కొద్దిగా కారం తక్కువ ఉంటుంది. కారం తినే వాళ్ళకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీకి కానీ, నాన్కి కానీ, లేదంటే పూరికి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ కూడా చేయండి. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి ఇంకా ఎన్నో వంటల్ని చేసి చూపిస్తాము. సో ప్లీజ్ subscribe my channel. Thank you.